శ్రీకాకుళం తాలూకు సంస్కృతి తాలూకు విలువ చెప్పడానికి ఒక 7 సంవత్సరాల క్రితం నాకు ఎంత ఆనందకరమైన విషయం జరిగిందంటే, ఒక రైతు కూలి ఎక్కడ మనకి పాతపట్నం నుంచి వచ్చిన ఒక కార్మికుడు, ఒక రైతు కూలి హైదరాబాద్లో నేను 6-7 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు నాకేదో నన్ను షూటింగ్ చేస్తుంటే వచ్చాడు నా దగ్గరికి. ఏదో మాట్లాడుతూ ఉన్నాను, నేను కూడా షూటింగ్ పక్కన ఖాళీగా ఉంది ఏరియా, మాట్లాడుతూ ఉంటే ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చింది, చిన్న పాపను తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఎవరంటే మా బొట్టే అన్నాడు. నాకు అర్థం కాలేదు, బొట్టే అంటే ఏంటి అంటే మా పాప అన్నాడు. మరి బొట్టే అన్నావు ఏంటంటే, అది మేము వరియాలో అన్నా మేము పాతపట్నం దగ్గర ఉంటాం, మాకు బొట్టే అంటే దీపం అని. ఒక ఆడకూతుర్ని పసిపెట్టి ఒక కూతుర్ని దీపంతో పోల్చాడు. అది ఒక్క శ్రీకాకుళంలోనే, ఒక ఉత్తరాంధ్రలోనే ఆ సంస్కృతి. ఆడపిల్లని అంత గౌరవించే సంస్కృతి ఒక శ్రీకాకుళంలోనే. అంటే నాకు ఏంటి అన్నావు అంటే, నాకు 3 కూతుర్లు ఉన్నారని చెప్పాడు. అంటే నాకు దీపాలన్న ఈ 3. అంటే మీ అందరికీ డేటా తెలుసో లేదో తెలీదు, ఉత్తరాంధ్రలోనే అత్యధికంగా, ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరంలోనే అత్యధికంగా ఆడపిల్లలు ఉన్న జిల్లా. మిగతా వాళ్ళు ఆడపిల్లని వద్దనుకుంటే మన 2 జిల్లాల్లోనే ఆడపిల్లని మహాలక్ష్మిలో చూసుకుంటారు. అది గొప్పతనం. మరి విశాఖపట్నంలో కూడా ఎందుకు లేరంటే, విశాఖపట్నం నుంచి వేరే జిల్లాల నుంచి వచ్చేసారు కాబట్టి అక్కడ కొంచెం మగబిడ్డలు ఎక్కువని. కానీ ఈ గొప్పతనం మనకి ఉత్తరాంధ్ర, మన శ్రీకాకుళంలో ఉంది. అలాంటి గొప్ప నేల శ్రీకాకుళం నేల. నాకు నిజంగా మన శ్రీకాకుళం, అందరూ ఏమంటాం, వెనకబడిన ప్రాంతం అంటారు. వెనకబడిన ప్రాంతం. మీరు ఎవరో కూర్చొని పెద్ద పెద్ద ఎత్తైన భవనాల్లో కూర్చొని, ఏసీ రూమ్లో కూర్చొని శ్రీకాకుళం వెనకబడిన ప్రాంతం అంటే చాలామందికి భావన ఏముంటుంది, రాని వాళ్ళకి. నేను చాలామంది కొద్దిమంది మాట్లాడుతుంటే, ఎలా ఉంటుంది సార్ అక్కడ, పాపం ఎవరు ఉంటారా అండి అని మాట్లాడుతున్నారు. అంటే అసలు ఏం పుట్ట, అక్కడే చెట్టులే ఉండదే, అట్లా మాట్లాడుతుంటే శ్రీకాకుళం గొప్పతనం ఏంటంటే 19 జీవనదులు ఎక్కడా లేదు. ఒరిస్సాలో పుట్టిన నదులైనా సరే ప్రవహించాల్సింది ఇటు సైడే. అలాంటి జీవనదులు ఉన్న చోట, ఇంత అటవీ సంపద ఉన్న చోట, 26 లక్షల పైన సాగు చేయగలిగే చోట, కనీసం దీంట్లో 6 నుంచి 9 లక్షలకే మనకి సాగునీరు అందించేది, కానీ 26 లక్షలు చేయగలం ఇక్కడ. ఇంత ఖనిజ సంపద. మన టెక్కలికి వెళ్తే బుడితి గ్రామంలో ఆ ఇత్తడిను కంచుతో చేసే వస్తువులు, అలాగే మన పొందూరు కద్దరు, ఇవన్నీ అంటే ఇంత సంపద ఉంది, ఇంత కళా సంపద ఉంది, ఇంత వైవిధ్యం ఉంది, ఇంత చదువు ఉంది, ఇంత సంస్కారం ఉంది, ఇంత గొప్ప మేధావులు పుట్టింది, ఇన్ని ఉద్యమాలు నడిపింది. ప్రకృతిని పరిరక్షించుకునే ఆలోచన విధానం ఉన్నది శ్రీకాకుళం. అంత గొప్ప నేల శ్రీకాకుళం. నేను ఎందుకు 7 సిద్ధాంతాలని ఎందుకు పెట్టానంటే, ప్రకృతిని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఎందుకు కావాలి అంటే, ఈ రోజున మనకి హెచ్చర్లలో కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం పెడతానంటే, మరి గుజరాత్ వాళ్ళు ఎందుకు వద్దనుకున్నారు? వెళ్ళి మన అణు విద్యుత్ కేంద్రం వెళ్ళి మీరు కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు కదా, మీరు అమరావతి దగ్గర. ఇక్కడ ఎందుకు పెట్టాలంటే, ఇది ఏమైపోయిందంటే, మనకి వెనకబాటు కావాలని ఏవైతే కాలుష్యానికి వెదజల్లుతాయో, ఎందుకంటే ఇక్కడ కాలుష్యాన్ని ఇక్కడ జల్లుతూ ఉంటే ఎవడు మాట్లాడేవాళ్ళు ఉండరు. స్థానిక పైన కూడా ఏం మాట్లాడుతున్నారు మేధావులు అంటే, మన ఉత్తరాంధ్ర ప్రతి నియోజకవర్గం 3 తరాలుగా ఒకరి చేతిలో ఉండిపోయింది. వాళ్ళ చేతులు ఇరుక్కుపోయేటప్పుడు అభివృద్ధి ఎక్కడ వస్తుంది? మనకి తెలంగాణలో ఏ సమస్య, నేను ఎప్పుడు కూడా 1,00,000 మంది రోడ్డు మీదకి వచ్చినా నాకు ఇబ్బంది ఉండదు, కానీ 10 మంది మేధావులు కూర్చొని మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు సభలు పెట్టినప్పుడు నేను ఆలోచిస్తాను, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని. మనకి తెలంగాణ సమస్య కూడా ఇట్లాగే నిధులు, నియామకాలు, నీళ్ళు అని చెప్పి వివక్షకు గురి చేశారు. ఆ వివక్ష ఈ రోజున వేర్పాటువాదం వచ్చేసిన అవసరం లేదు, మేము విడిపోవాలని చెప్పి. అలాగే మీ అందరికీ తెలుసుండే ఉంటుంది కళింగాంధ్ర ఉద్యమం అని. ఇంకో సమస్య ఏమవుతుందంటే, ఎప్పుడైనా సరే ఒక పరిశ్రమ స్థాపించేటప్పుడు జనరల్గా స్థానికులకి కొంత ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి.
అలాగే అలాంటి పరిశ్రమ పెడుతున్నామంటే అలాంటి స్కిల్ డెవలప్మెంట్, అలాంటి నైపుణ్యం ఉండే శిక్షణ కేంద్రాలు పెట్టాలి. వీళ్ళ హడావిడిలో ప్రతిసారి చాలా బలంగా వినిపిస్తున్నది, చాలా అందరం ఆలోచించాల్సింది ఏంటంటే, ఉత్తరాంధ్రకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు స్థానికేతరులు అనే పదం రాకూడదు ఎప్పుడు. అంటే ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి, స్థానికేతరులు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు, మా మీద మా అవకాశాలు తీసుకెళ్ళిపోతున్నారు అన్న భావం కానీ, అలాంటి విధి విధానాలు కానీ బయటికి వస్తున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకొకసారి రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కానీ ఎవరున్నా కావచ్చు అక్కడ రేపొద్దున, ఎవరైనా సరే జాగ్రత్తగా చూడాల్సింది, మీరు ఇలాంటి అసమానతల్ని మీరు జాగ్రత్తగా మీరు పాలనా వ్యవస్థని చూడవలసిన రాజకీయ వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఇంకొకసారి రాష్ట్రం 3 ముక్కలు అవుతాయి. ఒకటి రాయలసీమగా, ఒకటి ఆంధ్రాగా, ఇంకోటి కళింగ ఆంధ్రాగా. ఇది నేను ఎందుకు ఇంత బాధ్యత వచ్చానంటే, నాకేం సరదా కాదు రాజకీయాలు రావడానికి. నేను సమాజాన్ని అర్థం చేసుకుని వచ్చినవాడిని, సమాజాన్ని చదువుకొని వచ్చినవాడిని, సమాజాన్ని చదువుకొని వచ్చినవాడిని. ఈ వివక్షలు అంటే, నేను ఎక్కడికి వెళ్ళిన కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం గురించి మాట్లాడితే మీరు ఎందుకు ఇక్కడే పెట్టాలి? మీరు గాంధీనగర్లో పెట్టుకోవచ్చుగా, మీరు గుజరాత్లో పెట్టుకోవచ్చు కదా, సీకోస్టంతో ఉంది కదా. ఇక్కడ మీకు కావాల్సింది, మీకు శ్రీకాకుళం ఇసుకే కావాలా మీకు? ఇవన్నీ ఏంటంటే, ఏదన్నా ఉపద్రవం జరిగితే, మనకు హుద్హుద్ ఇది వచ్చింది, ఉప్పెన తుఫాన్, అలాంటిది ఏదైనా జరిగితే మొత్తం నేలమట్టం అయిపోద్ది. నేను అమెరికాలో కూడా వెళ్ళినప్పుడు, బోస్టాన్కి వెళ్ళినప్పుడు కూడా, అక్కడ అసలు ఇక్కడ అణు విద్యుత్ కేంద్రం ఎంతవరకు ఉన్నాయంటే అక్కడ చెప్పింది కూడా ఏంటంటే, ఇది స్లోగా విపరీతమైన, మనకి వాళ్ళంత బలంగా కాలుష్యాన్ని నియంత్రించే రెగ్యులేషన్స్ లేవు మనకి, ఎవడు చూడ్డు. ఈరోజు పైడి భీమవరంలో వీళ్ళు కూర్చోబెట్టి, వీళ్ళు ఏమంటారు, మనకు ఒక డెవలప్మెంటల్ కారిడార్ అంటారు, ఇండస్ట్రియల్ కారిడార్ అని, విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఇప్పుడు నేను ఉంటున్న గెస్ట్ హౌస్ దగ్గర, రిసార్ట్ దగ్గర వెళ్తే 3 కిలోమీటర్ల దూరంలో వెళ్తే ఈ బావులు మనం ఏమంటుందని, మన పంపు తవి దీని వస్తే మన బోరింగ్ పెడితే అవి టోటల్గా వాడకూడదు ఇవని చెప్పి వాటి మీద రెడ్ మార్కులు వేసి కట్టేసింది గవర్నమెంట్. తాగడానికి కూడా పనికిరాని నీళ్ళు, పరిశ్రమ అక్కడ ఉంటాయి. అంటే ఇవన్నీ ఎందుకు శ్రీకాకుళంకే వర్తింపజేస్తాయి? ఎందుకు అంటే ఇవన్నీ ఏంటంటే, ఎవడు అడిగేవాడు లేడు ఇక్కడ, చైతన్యం లేదనుకుంటున్నారు. కానీ చాలా తప్పు. చైతన్యం ఉన్న జిల్లా, పోరాటం చేసే జిల్లా శ్రీకాకుళం, అది వాళ్ళందరూ మర్చిపోతున్నారు. విద్యావంతులున్న జిల్లా, విపరీతమైన తెగింపున్న జిల్లా ఇది. లేకపోతే రైతులు కూర్చొని సోంపేటను ఆప్ చేయడం ఏంటి? ఒక 2 సంవత్సరాలు, 1.5 సంవత్సరం రైతులు కూర్చొని ఆప్ చేయడం ఏంటంటే అది వాళ్ళకి తెలియాలి. ఒకసారి మెతకతనం, మంచితనం, చేతగానితనం అనుకుంటారు ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ. నేను జనసేన కూడా ఎందుకు మాట్లాడుతాను, నాకు కూడా నేను నేర్చుకుంటాను, నాకు తెలియాలి. ఒక పాలసీ పెడుతున్నప్పుడు అభివృద్ధి కావాలి, అభివృద్ధిని, నాగరికతని మనుషుల్లో ధ్వంసం చేసేది అవ్వకూడదు. దాన్ని ఎంతో కొంత ఒక మానవత్వంతో ఉండాలి అభివృద్ధి. అడవుల్ని నిర్వీర్యం చేసే అభివృద్ధి ఏం అభివృద్ధి? అడవుల్ని సంరక్షించుకుంటూ అభివృద్ధి ఉంటుంది. అంటే మనిషికి చంద్రమండలానికి వెళ్ళగలిగి అంత సత్తా ఉన్నవాడు, మనకి ఇక్కడి నుంచి ఇస్రోలో కూర్చొని రాకెట్లు పంపించగలిగే సత్తా ఉన్న, తెలివితేటలు ఉన్న శాస్త్రజ్ఞులు ఉన్నప్పుడు, అడవిని పరిరక్షించుకుంటూ ప్రకృతిని పరిరక్షించుకునే ప్రస్థానం, అభివృద్ధి ప్రస్థానం, ఆలోచన స్థాయి ఎందుకు ఉన్నాయి? కాకపోతే ఏంటంటే దాంట్లో డబ్బులు మిగలవు, తగలబెట్టేయండి, నాశనం చేసేయండి. ఇవన్నీ నాకు చాలా బాధ కలిగించినాయి. అంటే ఎందుకంటే నేను ఒకసారి చూశాను, ఇవి పైన కూడా ఏం చెప్పానంటే, ఎవరో ఒక 6 దశాబ్దాల క్రితం, 5 దశాబ్దాల క్రితం చేసిన తప్పులు ఎలా ఉంటాయో చెప్తాను. ఉదాహరణకి శ్రీకాకుళం నుంచి ఎంతమంది వలస వెళ్ళిపోయారో హైదరాబాద్ నాకు తెలుసు. అక్కడ ఒక ఏరియా అంతా అడ్డగుట్ట అనుకుంటా కదా, అడ్డగుట్ట కదా, కాదు హైదరాబాద్ దగ్గర మూసాపేట మొత్తం అక్కడ ఉంటే నాకు అనిపించింది, అక్కడ చాలా ఉదాహరణలు ఏమని అనిపించినాయి అంటే, ఎప్పుడు పాలసీలు చేసిన వాళ్ళకి తగలవు. మీరు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు మేజర్ కంప్లైంట్ ఏంటంటే,
మీరు నిధులు కానీ నీళ్లు కానీ నియామకాలు కానీ ఎక్కువ మీకు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ తెలంగాణ వాళ్ళకి ఇవ్వలేదు. దీని మీద గొడవ జరిగింది. ఆంధ్ర వాళ్ళు ఉద్యోగాలు తీసేసుకుంటున్నారు, అభివృద్ధి ఎంతసేపు మీకే, పరిశ్రమలన్నీ మీకే, మావి కావు. ఆ వాస్తవాలతో చెప్పారు. కానీ ఇంతకీ ఎవరైతే చేశారో ఆ పరిశ్రమలు ఎవరికి ఉంటాయి? ఎవరు డబ్బున్న వాళ్ళకు ఉంటాయి, బాగా విపరీతమైన ఆస్తులు ఉన్న వాళ్ళకు ఉంటాయి. ఎవరైతే తిడతారో, ఎవరైతే వాళ్ళు దాడి చేద్దారో వాళ్ళ జోలికి వెళ్ళరు ఎవరు. కానీ ఎవరు ఇబ్బంది పడతారు ఈ ప్రాసెస్లో అంటే వలస వెళ్ళిపోయిన కార్మికులు, సగటు సామాన్యమైన మనిషి, వాడి కష్టం మీద పడుకునే ఒక సామాన్యుడు. ఆ బాధను నేను చూశాను. అంటే మీరు ఊహిస్తారా, ఎక్కడో ఒక ఆంధ్ర తెలంగాణ గొడవ, ఒక దళితుడు, ఒక రైతు చనిపోతే, ఒక చిన్న రైతు కూలి చనిపోయాడు నా తోటలో. ఒకరోజు నాతో పాటు పనిచేసాడు చాలా రోజులుగా. పాప ఒకరోజు ఆయన రాలేదు కూలికి. ఎందుకు నేను వెళ్తే వాళ్ళ మనవడు వచ్చాడు. ఏమైందంటే, సార్ మా తాత చనిపోయాడు అని. వెళ్ళాను నేను వాళ్ళ ఇంటికి. వెళ్తే పాపం చనిపోయాడు ఆయన. మరి ఎందుకు ఇంకా పూడ్చిపెట్టానంటే, లేదు సార్ ఇక్కడ మనకు ఒప్పుకోవట్లేదు, అంటే నేను ఉండేది హైదరాబాద్ దగ్గర. ఏంటంటే మీరు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ పూడ్చిపెట్టడానికి మీ స్థలం ఇవ్వాలి. సో తర్వాత నా స్నేహితులు కానీ మిగతా వాళ్ళంతా తెలంగాణ వాళ్ళు కాబట్టి చెప్పగానే తప్పని ఇచ్చేశారు. అది పెద్ద ఇష్యూ కాల. నాకు ఏమనిపించిందంటే, ఒకడెవడో పాలసీ చేస్తాడు, అధికారంలో కూర్చున్నవాడు దశాబ్దాల క్రితం, వాడు పాటించడు, వాడు చేసే తప్పులకి అది ఎక్కడికి వచ్చిందో చూడండి. ఒక సామాన్యమైన దళిత రైతు కూలికి శవం పూడ్చిపెట్టలేని పరిస్థితికి వచ్చింది. అంటే దానికి నాలాంటి 10 మంది తెలిసినోడో ఇన్ఫ్లుయెన్స్నోడో కావాలా? ఈ భూమి మీద పుట్టి ఈ భూమిలో చనిపోవడానికి, పూడ్చిపెట్టడానికి దానికి కూడా ఇన్ఫ్లుయెన్స్ కావాలా? అంటే అంత దిగజారిపోయింది. నాకు కోపం వచ్చింది ఆ రోజున. అందుకు నాకు బాధ కలిగింది. అంటే ఎవరెవరో చేసిన తప్పులకి, ఎవరెవరో చేసిన పాలసీలకి మీరు నిర్లక్ష్యం చేశారు. మీరు పెద్ద మనుషులు ఒప్పందం పెట్టుకున్నారు, మీరు శ్రీబాగ్ ఒప్పందాలు అన్నారు, మీరు పాటించలేదు. మీరు చేసిన తప్పులకి ఈ రోజున ఎవరు ఇబ్బంది పడతారు? ఈ జనరేషన్ ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు విద్యార్థి, ఎప్పుడు మీరు 69లో చేసిన తప్పులకి ఇప్పుడున్న 19 ఏళ్ల కుర్రోడికి ఆ ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధం ఏంటి? అంటే మీరు చేసిన తప్పులు. సో ఇవన్నీ ఎవరో ఒకళ్ళు చాలా బలంగా మాట్లాడకపోతే, చాలా బలంగా నిలదీయకపోతే ఈ రాజకీయ వ్యవస్థ ఇలాగే నిర్వీర్యం అయిపోద్ది. అసలు పడే కొద్దీ ఎక్కి తొక్కేవాళ్ళు తప్ప తిరిగి అసలు చొక్కా పట్టుకుని ఏంటి పైన అడిగే వ్యవస్థ కావాలి, రాజకీయ వ్యవస్థ చైతన్యం కావాలి. అందుకు నేను జనసేన పెట్టాను, అందుకు ముందుకు వచ్చాను మీ ముందుకి. అంటే నేను ఇంకొకటి మీకు చెప్పదలుచుకుంది, నేను ఆవేశంతో పెట్టలేదు పార్టీ, చాలా ఆలోచనతో పెట్టాను, చాలా ఆవేదనతో పెట్టాను. నాకు తెలుసు కష్టాలు ఉంటాయని, నాకు తెలుసు ఇబ్బందులు ఉంటాయని, నా మీద దాడులు ఉంటాయని తెలుసు, అన్నీ ఉంటాయని తెలుసు. కానీ ఎందుకు సంసిద్ధున్నాయానంటే, ఈ దేశం ఇంకా బతికే ఉంది. ఈ దేశం కోసం ఏమీ ఆశించకుండా, ఈ సమాజం కోసం ఏమీ ఆశించకుండా, ఈ సమాజం కోసం బాగు చేసే మనుషులు ప్రతి గ్రామాన ఒకడున్నాడు. ప్రతి గ్రామాన వాళ్ళు నాకు నిజమైన హీరోలు. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మేము రోడ్లు వేసాం. మీరెవరు రోడ్లు వేయడానికి? మీ జేబులో డబ్బులు ఇచ్చారా మీరు? వాళ్ళ అబ్బాయి ఏదో మాట్లాడుతున్నాడు, మీరు కవాతులు చేసిన ఏం చేస్తున్నా, మేము వేసిన రోడ్ల మీద అంటే మీ తాతల సొమ్మిది తెచ్చారా రోడ్ల మీద వేయడానికి? ఏం మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడే రోడ్లు వేసారంట. రోడ్లు వీళ్ళకి చూపించాలి, తారు కట్టి మొత్తం బండి నడపని చెప్పాలి, అప్పుడు తెలుస్తుంది రోడ్లు వేయడం. అది రోడ్లు వేసాం అంట. వేయమని చెప్పండి రోడ్లు మొత్తం కంకర కలిపి రోడ్డు వేస్తే శ్రామికుడి విలువ తెలుస్తుంది వీళ్ళకి, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. రోడ్లు వేసాం అని మీరు కథాకళీలు చేసినాడు చేయిస్తాం, మీ చేత భరతనాట్యం చేయిస్తాం, మీ చేత కథాకళీ చేయిస్తాం, అన్నీ చేయిస్తాం. ఎవరో రాసేసి నుంచి చదవడం కాదు, మాకు అన్నీ తెలుసుకొని వచ్చాం, జాగ్రత్త చేయిస్తాం. మీకు ఉండండి, తెలుగుదేశం వాళ్ళు చేయిస్తూ ఉండండి, బాగా చేయిస్తూ ఉండండి. వాళ్ళకి మొత్తం చెప్పడం అన్ని నేర్చుకోండి మీరు, అన్ని రకాల డాన్స్ ఫామ్స్, మన శ్రీకాకుళం ఆర్ట్ ఫామ్స్ కూడా నేర్పి చేయిద్దాం వాళ్ళ చేత, బాగా చేయిద్దాం. ఇందాక
కళింగాంధ్ర వ్యాసాలు అని చెప్పి ఉద్దానం గురించి ఎవరు పుస్తకం ఇస్తే ఉద్దానంలో వీళ్ళు ఏం మాట్లాడారు? ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, మేము ఎంతో చేసాం, ఏం చేసాం అంటే నేను చెప్పేవరకు మీకు తెలియదు అండి. ఉద్దానం ఈయన అచ్చెన్నాయుడు గారికి ఏమైపోయింది? పవన్ కళ్యాణ్ రావాలి హైదరాబాద్ నుంచి ఉద్దానం, మీరు కాదా? లేదా ఆనంద్ గజపతిరాజు గారు అంటారు, మన అశోక్ గజపతిరాజు గారు, పవన్ కళ్యాణ్ ఎవరు అని తెలియదు అంటాడు. మరి మీరు ఎలక్షన్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు గుర్తొచ్చాడు మీకు? సరే మీరు మహారాజులు, మేము సామాన్యులు పడతాం, ఏం చేస్తాం? రాచరిక వ్యవస్థ, మేము బానిసలం, పడదాం. కానీ బానిసలు కూడా తిరుగుబాటు చేస్తారే, బానిస విప్లవం ఒకటి వస్తుంది, అది మర్చిపోకూడదు. నేను పెద్దలకి చాలా గౌరవం ఇస్తాను, వారి స్థాయికి చాలా గౌరవం ఇస్తాను. నా గౌరవాన్ని మీరు చేతగానితనం అనుకోకండి, నా గౌరవాన్ని మీరు అర్థం చేసుకోకండి. మీరు కానీ నేను సామాన్యుడినే, మేము సామాన్యులమే. మీరు మహారాజుల బిడ్డలు, నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకునే కావచ్చు కాక, కానీ నాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది. జాగ్రత్త, నా ఆత్మగౌరవం దెబ్బతిన్న రోజున నేను కూడా ఎలా తిరగబడాలో చాలా బలంగా తిరగబడతాను, అది మర్చిపోకండి. అది దయచేసి ఎవరు పెద్దలందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక మాట మాట్లాడబోయే ముందు 100 సార్లు ఆలోచించుకోండి. తిరిగి నా నుంచి స్పందన వచ్చినప్పుడు కూడా చాలా బలంగా ఉంటుంది. ఎంత మర్యాద ఇస్తానో, ఎంత వినమ్రతతో ఉంటానో, ఎంత తగ్గి ఉంటానో అంత ఉప్పినలా కూడా ఎగిరి పడతాను. జాగ్రత్త, మర్చిపోకుండా. ఇది జనసేనదో పవన్ కళ్యాణ్ ఒక్కడిదే కాదు, మా జన సైనికులందరిది, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ అనేవాడు జనసేన అని కాదు, జన సైనికుడు, మొదటి సైనికుడు, అంతేవాడు, మొదటి సైనికుడు. నేను రిస్క్ చేయిందే, విజిల్ కొట్టుకో, సినిమా హాల్ ఇది కాదు కదా. అలాగే ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఇది ఉద్దానంకి ఇవి చేసాం, మేము ఆస్ట్రేలియా ఇన్స్టిట్యూట్కి ఇచ్చేసామన్నారు. అదేంటి, ఇది మన పేరు ఏంటది, ఏ ఇన్స్టిట్యూట్ అది? జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అంట. ఆస్ట్రేలియా ఎక్కడుంది తెలుసా? ముఖ్యమంత్రి గారు చెప్పే ఇన్స్టిట్యూట్ ఆస్ట్రేలియాలో అంటే కాదు, అది హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్. నాకు అర్థం కాల. మళ్ళీ కొంచెం వెళ్తే అది ఢిల్లీకి కూడా వెళ్తాను, ఢిల్లీలో కూడా ఉందంట. మళ్ళీ దాని తర్వాత ఇంకొక 2 బ్రాంచ్లు ఉన్నాయని వింటున్నాను. మనకి తెలియకుండానే, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు తెలియకుండానే 1.5 లక్షల మందికి వాళ్ళు రీసెర్చ్ చేశారంట, బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారంట, డేటా అంతా రిలీజ్ చేశారు. ఎప్పుడు ఇచ్చారు? మన ఇంతమందికి మీడియా ఉన్నారు, ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఎప్పుడు తెలియకుండా ఇంత రాత్రులు దొంగచాటుగా ఎప్పుడు ఇంత నమూనాలు సేకరించారు? నాకైతే అర్థం కావట్లేదు. ఏదన్నా నేనేమని మాట్లాడుతున్నానంటే, మేము అన్నీ చేసామంటున్నారు. మీరు అన్నీ చేస్తే మరి జనం ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వాళ్ళకి సరదానా? నేనేమన్నానంటే, సరదాగా ఓ పని చేయండి, మీ అబ్బాయిని పంపించండి, లోకేష్ గారిని నాతో పాటు తీసుకెళ్తాను. పోనీ ఎవరినో ఒకరిని పంపించండి, మీ మంత్రులను పంపించండి, ఆనంద్ గజపతిరాజు గారిని పంపించండి, అచ్చెన్నాయుడు గారిని పంపించండి, నేను తీసుకెళ్తాను, నాతో పాటు తీసుకెళ్తాను. మన శ్రీకాకుళంలో తిరుగుతాం రండి, నేను రోడ్ల మీద తిరుగుతున్నాను కదా, మీతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాను రండి, చూపించండి. ధర్మాన ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ నాయకులు, వారిని కూడా రమ్మని చెప్పండి. అందరినీ తీసుకెళ్తాను, ఒక ఆల్ పార్టీ కమిటీ వేయండి, నేను తీసుకెళ్తాను. అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పేది నిజమా అబద్ధమా అప్పుడు మీకు తెలుస్తుంది. నేనేమంటాను, సరదాల కోసం చెప్పడం కాదు, దీని మీద నేనేదో రాజకీయాలకు నాకు లబ్ధి ఏముంటుంది. అయినా మనకి రాజకీయం అంటే వీళ్ళంతా పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నారంట. మినిస్టర్ గారు, మన సీఎం గారు మాట్లాడతారు. పొలిటికల్ మైలేజ్ ఎవరికండి కావాలి? ఆ రోజున ఎవరండి హైదరాబాద్కి వచ్చి మా ఆఫీస్కి వచ్చి అడిగింది మీ మద్దతు కావాలి, మీ సహాయం కావాలి? ఎవరండి? పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు. పొలిటికల్ మైలేజ్ మీకండి. మీరు అడిగితే మేము చేసాం సలహా, మీ సపోర్టు మేము సపోర్ట్ చేసాం. మీరు అడిగితే మేము సహాయం చేసాం. మరి సహాయం చేసిన వాళ్ళు ఏం చేశారు? మీరు కూర్చోబెట్టి అంట ఆడికి ఎంత 1% ఓటు అంట. మరి 1% ఓటు అయితే వస్తారు మా ఆఫీసులకి, అయ్యా బాబు మాకు హెల్ప్ చేయండి అని. అలా ఉన్నాయి వీళ్ళకి. పడే కొద్దీ ఏంటంటే, సరే చూస్తాం, ఏమా చూపిద్దాం 2019 మొత్తం ఎన్ని.
అదే ఒక్కటేనండి, ఇందాక దారిలో వస్తున్నప్పుడు సో మళ్ళీ చెప్తాను, లాస్ట్లో చెప్తా. వాళ్ళకంటే 1% అంట. మరి 1%కి మీరు ఎందుకండి మరి మేము మాట్లాడగానే మరి ఎందుకు కదిలిపోతున్నారు, ఎందుకు పనులు చేశారు? మరి 1% చేసేస్తారు మీరు ఇట్లా. 1%కి అసలు పురుగుని చూసినట్టు చూడరు మీరు. నిజంగా మీరు చెప్పిన 1% అయితే వాళ్ళకి నోటికి ఏది వస్తుందో మాట్లాడుతాను సార్. చూస్తున్నాను, నేను చూస్తున్నాను సార్. కానీ నేను అట్లా చూద్దాం. నాకు ఎలా ఉంటుందంటే వీళ్ళందరితోటి సహాయం తీసుకున్నప్పుడు చాలా తగ్గి వస్తారు. నేను నిన్న కూడా అది చెప్తున్నాను. అందరు మనకి ఏమంటుందని ఉమ్మడిగా తినేసి ఒంటరిగా బలవాలంటే ఎలా కుదురుద్ది? అందరి చేత శ్రమ చేయించాం, అందరి చేత శ్రమ చేయించారు, అందరినీ కష్టపెట్టారు. మా పార్టీ ప్రతి ఒక్కళ్ళు, ప్రతి జన సైనికుడి చేత ఆ రోజు ఏమన్నారు, శ్రీకాకుళం చూస్తున్నాను, పవన్ కళ్యాణ్ ఒక మంచి యువతను చూస్తే ఆయనకి పాపం ఎంత నాకు తెలుస్తుంది, ఆయన ఇంత ప్రేమ, ఆయన ఇలాంటి వ్యక్తి, దేశభక్తి గల వీరుడు, సమాజాన్ని చాలా బాగు కోరే వీరుడు. అవన్నీ ఎప్పుడు తెలుగుదేశం సపోర్ట్ చేసినప్పుడు. తెలుగుదేశం సపోర్ట్ చేయలేదు అనుకోండి, క్లారిటీ లేదండి అతనికి పాలిటిక్స్లో. మళ్ళీ సపోర్ట్ లేదు, చాలా మంచివాడు, బాగా చేస్తా. ఇట్లాగా అంటే ఏదైనా సరే ఏంటంటే తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తే క్లారిటీ ఉంది, తెలుగుదేశం సపోర్ట్ చేయలేతే వీళ్ళ క్లారిటీ లేదు. ఇంకా అతనికి పాలిటిక్స్లో ఇంకా కొంచెం మెచ్యూరిటీ లేదు. అంటే మీకు మెచ్యూరిటీ ఉందా అంటే 4 డికేట్స్ తర్వాత 4 దశాబ్దాలు ఉంది, మీకు మెచ్యూరిటీ ఉందా అండి మీకు? మరి మెచ్యూరిటీ ఉంటేనే మళ్ళీ మన రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఎంత ముద్దు రాహుల్ గాంధీని చూస్తే, చంద్రబాబు గారు ఎంత ముద్దు వచ్చిందో ఆయన చూస్తే. ఆయన ముఖం చూడాలి, ఎంత దానన్నదా ఎంత ఉందంటే గోరు ముద్దలు తినిపించే అంత ప్రేమ వస్తుంది రాహుల్ గాంధీ గారిని చూస్తుంటే. నా డౌట్ ఏంటంటే ఫ్యూచర్లో జగన్ గారికి కూడా ఇలా గోరు ముద్దలు తినిపించే ప్రేమకు వచ్చేస్తాను, ఖచ్చితంగా వచ్చేస్తే. నాకు తెలిసి వీళ్ళందరూ యాదవ్ కే భారత్ సినిమాలో అన్నదమ్ముల్లాగా, భారతీయ జనతా పార్టీ, ధర్మేంద్ర ఒకళ్ళు, విజయ్ అరోరా, తారీఖ్ లాగా వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు అన్నబంధులాగా ముగ్గురు కలిసిపోయినా పెద్ద ఆశ్చర్యపోను. మనం దాన్ని సిద్ధంగా ఉన్నాను, నిజంగా సిద్ధంగా ఉన్నాను. సరదాగా చెప్తున్నాను. కానీ చంద్రబాబు గారి వల్ల ఏదైనా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకే పవన్ కళ్యాణ్ని జనసేన పక్కన పెట్టేసి అసలు మనందరం కలిసిపోయి తర్వాత మళ్ళీ మనం కొట్టుకుందాం అది కూడా చెప్తారు. సో పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ వాళ్ళందరికీ అర్థం కాదు ఏంటంటే మేము 25 సంవత్సరాలు కట్టుబడి వచ్చాం, సంకల్పించి వచ్చాం. 2009లో దెబ్బతిని కింద పడి చతికిల పడి ఇంకొక పార్టీ పెట్టాలంటే దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి. వచ్చి కూర్చున్నాం ఇక్కడ, ఈరోజు తిరుగుతున్నాం, నిలబడుతున్నాం. ఒకరోజు పరిగెట్టి చూపిస్తాం మా సత్తా ఏంటో, మా సామర్థ్యత ఏంటో. డబ్బులు లేవంటారు. డబ్బులు దేనికి? దొబ్బేయడానికా? అంటే ఈ పదం దొబ్బేయడం అంటే తప్పుగా తీసుకోకుండా, సినిమాలు అయితే సెన్సార్ అంటారు కానీ దొబ్బేయడం అంటే తీసేసుకోవడం అని. మరీ క్లీన్గా మాట్లాడదు విసుగొస్తాయి అని కొంచెం మామూలుగా మాట్లాడతాను మనం ఇళ్ళలో. అదే కావాలి కదా, అవును ఇద్దాం, అప్పుడప్పుడు ఇద్దాం, ఇద్దాం అంటే డబ్బులు అంట. నేనేమంటానంటే ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి బా, రిలయన్స్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి, అందరి దగ్గర డబ్బు 1000 కోట్లు ఉన్నాయి ఇంతమంది దగ్గర. అందరు రమ్మని చెప్పండి, పొలిటికల్ పార్టీ పెట్టమని చెప్పండి. అందరూ ముఖ్యమంత్రులు అవ్వలేరా? డబ్బులు ఉన్న వాళ్ళందరూ, డబ్బులు ఉన్న వాళ్ళందరూ మరి రాలేరే? పాలిటిక్స్కి డబ్బు కాదు, హృదయాల్ని కదిలించగలిగే శక్తి కావాలి, మెదళ్ళని కదిలించగలిగే శక్తి కావాలి. వాళ్ళు పాలిటిక్స్లోకి రాగల వాళ్ళు ధైర్యం ఉంటుంది. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి డబ్బు లేదు, డబ్బులు అంటే ఆర్గనైజేషన్ లేదు. ఇదంతా ఆర్గనైజేషన్ కాదా? సమయం పడద్ది చేసుకోవడానికి, సమయం తీసుకుంటుంది. అంటే వాళ్ళందరూ ఏంటి ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి మీకు ఒకటి చెప్తున్నా, ఆయన అసలు ఇప్పుడు దాకా పార్టీ పెట్టారండి. ఆయన ఎవరో చేసిన పార్టీ, వాళ్ళ మావయ్య గారు చేసిన పార్టీ, అది దొడ్డిదారిని వచ్చి టక్మని దూరేసి నువ్వు కాదు వెళ్ళిపోండి. పాపం ఆయన బాధపడ్డారు, ఆయన ఆ హృదయవేదనతో చనిపోయారు.
అలాంటి పార్టీలో కూర్చొని దాన్ని బలోపేతం చేసి మాలాగా తెలుగుదేశం పార్టీలాగా మాకు వ్యవస్థ లేదు, మాకు ఉంది అంటే, అవును నేను వైఎస్ఆర్సీపీ లాగా నేను ముఖ్యమంత్రి గారి వారికి కూడా ఉంది, వాళ్ళ నాన్నగారు దశాబ్దాల పాటు రాజకీయాలు ఉండి వాళ్ళకి ఈజీ వైఎస్ఆర్సీపీ అని పార్టీ పెట్టడం. అరే జనసేన పార్టీ పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఒక కానిస్టేబుల్గా స్టార్ట్ చేసిన కొడుకు పెట్టాడు ఈ పార్టీ, సామాన్యుడు పెట్టాడు ఈ పార్టీ. ఒక 3 ఎకరాలు ఉన్న చిన్న కమత ఉన్న రైతు వారసుడు పెట్టాడు ఇది పార్టీ. దేనికి? అందుకనే మన సమస్యలు అర్థం చేసుకోగలం, అందుకే అర్థం చేసుకోగలం. మేము పారిపోలేదు, మేము వచ్చిన ఈ మూలాల నుంచి మేము పారిపోలే, అందుకే ఇంకా దగ్గరికి ఉన్నాం కాబట్టి మేము ప్రజలకి ఇంత దగ్గర వెళ్తాం, రోడ్ల మీద తిరుగుతున్నాం, మమేకమై ఉన్నాం. వీళ్ళు ఎక్కడ పెట్టారు పార్టీలు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పెట్టారు పార్టీ? పెట్టమని చెప్పండి. మీరు ఇండివిజువల్గా ఎవరి సొత్తు ఎవరి ఆసరా లేకుండా మీరు గెలవండి ఫస్ట్. ఇప్పుడు దాకా ఇండిపెండెంట్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా విన్ అయిందా ఒక్క సొంతగా? పోనీ ఆయన మాట ఏమని చెప్పండి, నేను సొంతగా వస్తాను. మన కార్యకర్తల సమావేశంలో చెప్తున్నాను, మన సైనికుల సమావేశంలో మీరు చేయండి. మీరు ఎవ్వరి సపోర్ట్ లేకుండా తెలుగుదేశం పార్టీని కంటెస్ట్ చేయమని చెప్పండి. 2019 ఎలక్షన్స్కి జనసేన కూడా సింగిల్గా, అప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది, ఎవరి సత్తా ఏంటో చూపిద్దాం. పైన అలా కాదు, వాళ్ళు ఎన్టీ రామారావు గారు బొమ్మ తీసేమని గెలవమని చెప్తాం. ఓకే చెప్తా, మీ మాటగా చెప్తా. మీ పేరేంటి? మా మావిడి కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. చంద్రబాబు గారు ఏ గ్రామం సార్ మీది? లంకలా? బూర్జ మండలమా? బూర్జ మండలం నుంచి మా మామిడి వలస లక్ష్మణరావు గారు, మామిడి వలస కృష్ణారావు గారు, క్షమించాలి. మా బూర్జ మండలం నుంచి మామిడి వలస కృష్ణమూర్తి గారు చెప్తున్నారు, మీరు ఎన్టీ రామారావు బొమ్మ తీసి మీరు తెలుగుదేశం పార్టీని గెలిపించండి. అదే అడుగుతుంది. ఇది మా మామిడి వలస కృష్ణమూర్తి గారు విసిరిన ఛాలెంజ్ చంద్రబాబు గారికి. జాగ్రత్త. మనం మొదటి జనరేషన్ పార్టీ, ఇంత కష్టపడి వచ్చాం. మేము ఎవరి హృదయాల్లో దూరిన పార్టీ కాదు, స్వయం శక్తితోటి, శ్రమతోటి, విలువలతోటి, మానవతా దృక్పథంతో వచ్చిన పార్టీ మంది జనసేన పార్టీ. వీళ్ళందరూ అడుగుతారు, నిన్న కూడా ఎవరు అడుగుతారు, సార్ ఇంకా మీరు ఎలా సార్ మిమ్మల్ని ఇంకా మీరు ఉంటారు సార్ పాలిటిక్స్, చంపేసేయండి, ఇంకా ఏం ప్రూవ్ చేయాలి మీకు? సినిమాలు వదిలి అన్నీ వదిలి ఇంకా నమ్మకాన్ని వదిలేనంట. నేను చెప్పాను, వీళ్ళందరూ ఎవరు? అరే నన్ను అర్థం చేసుకుంటుంది ఎక్కడో శ్రీకాకుళం మారుమూల ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక యువకుడు అర్థం చేసుకుంటాను, మీకు నేను ఎప్పటికీ అర్థం కానని చెప్పాను. మీకు నేను అర్థం కావాల్సిన అవసరం లేదు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా నమ్మితారంటే నమ్మకపోతే పోయినాను. అంతే. నాకు మా వాళ్ళు ఉన్నారు చాలు, మేము తయారు చేసుకుంటాం లీడర్షిప్. మీరు వస్తారండి, లేదంటే ఏం పర్లా, మేము తయారు చేసుకుంటాం లీడర్షిప్. నమ్మించాలి. నమ్మించడానికి ఏం చెప్పాలా? డబ్బులు ఇవ్వాలి మీకు? మా దగ్గర డబ్బులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గర డబ్బులు మాడతారా? విసురాదా మరి? ఇంకెన్ని చేయి, 10 సంవత్సరాలు కూడా చేయి పాలిటిక్స్లో. మీరు ఇంకా ఉంటారండి పాలిటిక్స్లో? ప్లీజ్, అయితే హౌ కెన్ వీ ట్రస్ట్ యూ సార్ అంటారు. ఏం చెప్పాలి మీకు? ఎంతసేపు నమ్మించాలి మిమ్మల్ని? అవి విసుగు వస్తుంది వీళ్ళకి కూర్చోబెట్టి చెప్పి 100 శంకలు, 100 సంశయాలు, 100 మీమాంసలు వీళ్ళకి. సో నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళందరూ వాళ్ళ అబ్బా కాదబ్బా మన వల్లే అవుతాయి, మన ఈ జనరేషన్ వల్లే అవుతాయి. కృష్ణమూర్తి గారు లాంటి పెద్దల ఆశీస్సులు, మీ ఆశీస్సులు సార్ మాకు. రండి, మీకు కాకపోతే రండి, చెప్తాను. రండి, పైకి రండి. సరే, మీ ఆశీస్సులు, మీ పెద్దవాళ్ళు, మీ పాదాలు నమస్కారం చేస్తున్నా.
యువ ముఖ్యమంత్రి గిన్నిస్ బుక్ ఎక్కాలా? యువ ముఖ్యమంత్రి గిన్నిస్ బుక్ ఎక్కాలా? మన యువతులందరినీ కాపాడాలా, ఉద్యోగాలు ఇప్పించాలా? మన యువత పార్టీ, యువ నాయకుడు యువతకి ఉద్యోగాలు కల్పించాలా? ఇదే నా ధ్యేయం. మనస్ఫూర్తి నమస్కారం పెట్టండి. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మనస్ఫూర్తిగా మీరు గిన్నిస్ బుక్ ఎక్కుతారు. యువ సీఎంగా గిన్నిస్ బుక్ చెప్పినవి బాగా ఆలోచించి మేనిఫెస్టోలో పెట్టు. పేద ప్రజల్ని ఆదుకో. తప్పనిసరిగా నువ్వు గిన్నిస్ బుక్ ఎక్కుతావు. ఏ పాట రాశారండి మీరు? పాడతారా పాట? రండి, ఏం చేస్తాం మరి అంతసేపు నా స్పీచ్ రండి అక్క. ఏం పర్లే, ఎవరు వాళ్ళు ముసలోళ్ళు, మీరు కదా మీరు మాట్లాడండి. రికార్డ్ చేస్తారు, ఏం చెప్తాడు? వస్తున్నాడు వస్తున్నాడు మన జనసేన నాయకుడు, వస్తున్నాడు వస్తున్నాడు. జనం కోసం నడుము కట్టి అడిగే దమ్మున్నవాడు, మనము పిలువగాన పలికినోడు. వస్తున్నాడు వస్తున్నాడు మన జనసేన నాయకుడు, వస్తున్నాడు వస్తున్నాడు. కులం లేదు, మతము లేదు, మాయ మాట అసలు లేదు. కులం లేదు, మతము లేదు, మాయ మాట అసలు లేదు. అందరినీ ఆదుకొని అభిమానం ఉన్నవాడు, వస్తున్నాడు వస్తున్నాడు మన జనసేన నాయకుడు, వస్తున్నాడు వస్తున్నాడు. ఆడవాళ్ళు అందరికీ అన్నదమ్ముడు రీతిగాను, ఆడవాళ్ళు అందరికీ అన్నదమ్ముడు రీతిగాను చేయూతనిచ్చి ఆదుకొనుటకొస్తున్నాడు వస్తున్నాడు మన జనసేన నాయకుడు, వస్తున్నాడు వస్తున్నాడు. అద్భుతం పాడారు. నేను మొదటి పాట మీ చేత రాయిస్తున్నా, ఇప్పుడు నేను రికార్డ్ మీ చేత చేయిస్తాను రికార్డింగ్. కృష్ణమూర్తి గారు, ఇంకోసారి మీ పాదాలు నమస్కారం. ఇది శ్రీకాకుళం అంటే, ఇది శ్రీకాకుళం. అడుగడుగున పాట, అడుగడుగున పదం. మనం కృష్ణమూర్తి గారి నుంచి నేర్చుకోవాల్సింది, ఆయన ఈ వయసులో రెస్ట్ తీసుకోకుండా ఏదో చెయ్యాలని తపన. మనోళ్ళే కదా కొంచెం అనుకున్నాను. సీరియస్గా ఉంటామేంటి, మనందరం ఒక కుటుంబం కదా, ఏం చేసుకుని మనం తిట్టుకుంటాం కదా. ఇందాక మనకి నిన్న పొద్దున వస్తున్నప్పుడు ఒక అబ్బాయి నా కారులో లెటర్ పడేశారు. ఆ లెటర్లో మన రణస్థలం మండలం నుంచి అన్నాడు, మనకి ఇంతమంది జన సైనికులు ఉన్నారన్న, మనకి స్థానికంగా ఉండే కొంత నాయకత్వం వహించే వాళ్ళని నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అదే ఉత్సాహం కంటిన్యూ అయ్యేలా చేయి చెప్పాను కొంచెం అందరికీ. సో నేనేం చేస్తున్నానంటే, మనకి ఏదైతే ఉందో, మనం ఏమైతే చేస్తున్నామో ఆ ప్రతి స్థాయిలో అన్నీ తీసుకెళ్ళేలాగా వారికి, అంటే మనకి మన పార్టీ ద్వారా మీకు మెసేజెస్ పంపిస్తాను అందరికీ. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ఆ స్ఫూర్తి, ఆ ఉత్సాహం, అంటే గ్రామాలకు వెళ్ళండి, స్థానిక సమస్యలు తెలుసుకోండి, స్థానిక సమస్యలను అర్థం చేసుకోకండి. ఇంత పైన మాట్లాడుతున్నప్పుడు
కృష్ణమూర్తి గారు మీరు చెప్పండి, నాకు జన్మభూమి కమిటీల మీద మీ అభిప్రాయం ఏంటి? జన్మభూమి కమిటీల మీద అంటే పైన ఏమంటారు? నేను ఒక మాట మాట్లాడతా. పైన ఇప్పుడు ఎవరు సర్పంచ్ మాట్లాడారు, పైకి రండి. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ బాబా, దాంట్లోనే కిక్కే వేరబ్బా. అసలు జన్మభూమి కమిటీ ఎందుకు వేసినట్టు అది చెప్పాలి, మీరు చెప్పండి. కనీసం ఆ కమిటీ సభ్యుడు ఒక్కరిని ఒక ఓటు అడిగి ఒక సభ్యత్వం సంపాదించాడా? అంచేతను ఈ అధికారం అంతా చంద్రబాబు నూరిసి అధికారం అంతా వాళ్ళ చేతులను పెట్టేశాడు జన్మభూమి కమిటీలోన. ఏమి పరిపాలన! ఈ రోజుకి నిరుద్యోగ భృతి అదేటో తెలదో. నిరుద్యోగ భృతి అది ఎవరికి ఏంటి తెలదు, మీడియాకి తెలదు, పెద్ద పెద్ద మినిస్టర్కి తెలదు, పెద్ద పెద్ద యోధులు ఉన్నారు తెలదు, కడకు రాహుల్ గాంధీకి తెలదు, మరి మోడీకి కూడా తెలదే నిరుద్యోగ భృతి. సో నిరుద్యోగ భృతి అనేది ఎవరికి తెలియదు అబ్బా, అది చంద్రబాబు గారు తెలిసాం. ఇంకోటి పైన ఏమన్నారంటే, మీరు ఒక చెప్పండి, జన్మభూమి కమిటీలు కనీసం 5వ క్లాస్ కూడా చదువుకొని వాళ్ళు జన్మభూమి కమిటీ మెంబర్స్ అంట. నిజమేనా అది? అంటే నాకు అర్థం కాదు. సర్పంచ్కి సంతకం ఉండాలి, కానీ జన్మభూమి కమిటీ వాళ్ళు నలుగురు సంతకం చేస్తే పెన్షన్లు ఇవ్వడం ఏంటి, వాళ్ళు సంతకాలు పెడితే ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏంటి? అది ఎంత లోపభూయిష్టమైందంటే కావాలని దోపిడీ చేసే విధానం అది. వాళ్ళ సబ్జెక్ట్ కూడా తెలియదు వాళ్ళకి. మరి సర్పంచ్ లేదు ఎందుకు? వాళ్ళ సొంత పార్టీ సర్పంచ్లు కూడా లేదు, ఓన్లీ జన్మభూమి కమిటీ మెంబర్లు. అంటే మీరు అందరూ పందారం చేసుకోవడానికి అండి మీ అందరం ఉండేది. మరి వాళ్ళకి ఏం చేయాలి? రద్దు చేద్దామా? జన్మభూమి కమిటీలు రద్దు చేద్దామా? జన్మభూమి కమిటీలు రద్దు చేద్దామా? ఇలాంటి వ్యవస్థని నిజంగా ప్రజలకి నిత్య సరఫరా ఇవ్వాల్సింది, ఇల్లు కట్టాల్సింది. ఏ మూలకెళ్ళండి, జన్మభూమి కమిటీల పేరు మీద గ్రామాల్లో సర్పంచ్కి అధికారం లేదు. గ్రామ పాలన అస్తవ్యస్తం అయిపోయింది. దీనిని ఖచ్చితంగా ఎదుర్కోగలిగేది మీరు కృష్ణమూర్తి గారు లాంటి పెద్దల ఆశీస్సులు ఉంటాయి. యువతని చాలా బలంగా ఎదుర్కోండి. వ్యవస్థని మార్చడానికి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. తప్పకుండా తట్టుకోండి. కష్టంగానే ఉంటుంది. మార్పు ఎప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక బిడ్డని తల్లి ప్రసవింపచేయడానికి తల్లి కష్టపడుద్ది తల్లి. ఒక తరాన్ని ప్రసవింపచేయడానికి కష్టపడాలి, దెబ్బ తినాలి, అప్పుడే ఒక మార్పు వస్తుంది. దయచేసి దీన్ని మర్చిపోకండి. చాలా కష్టంగా ఉంటుంది. బెదిరిస్తున్నారు, ఎక్కువ మంది బెదిరిస్తున్నారు అంటే మనం గెలుస్తున్నాం అని ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి. మనం బెదిరించే కొద్దీ రాటు తేలిపోవాలి, మోటు తేలిపోవాలి. కొట్టే ఖడ్గమృగం ఒళ్ళు ఉంటుంది చూసారా, గట్టిగా ఉంటుంది, ఏమవుతుంది, వాళ్ళు ఎదుటోడు ఇరిగిపోతాడు. అట్లా ఉండాలి, అంత బలంగా ఉండాలి సంకల్పం. ఖచ్చితంగా బలంగా 2019కి చాలా బలమైన సామాజిక రాజకీయ మార్పులతో మనకి ముందుకెళ్ళాలి. నాకు తెలుసు దీనిలో కష్టాలు ఉంటాయని. నేను అన్నిటికీ వచ్చాను. ఎవరు ఏమి చేసినా, కరెంట్లాపి దాడులు చేసినా, రోడ్ల మీద మీరు ఏమి అడ్డుపెట్టినా, ఏమి చేసినా అన్నిటికీ వెనకడుగు వేసేది లేదు, ముందడుగే. ఇది శ్రీకాకుళంలో పడింది ముందడుగు, గుర్తుపెట్టుకోండి. మనకున్న సమస్యలు ఇన్నే ఉన్నాయి, ఇవన్నీ మీకు చాలా వివరంగా తెలియజేస్తాను. అందరూ చాలా చిత్తశుద్ధి చేయండి. ఇక్కడి నుంచి 7 స్థానాల్లో గెలవబోతున్నాం శ్రీకాకుళంలో, గుర్తుపెట్టు. ఇది నా సెన్స్. ఆ 7 పైన గెలిపించుకుంటాం లేదు మీ చేతిలో ఉంది. 7 అయితే నేను గెలిపిస్తాను. స్వీపా డన్.
అంటే ఇది నేను ఎందుకు చెప్తాను ఏంటంటే నేను మనకు వచ్చిన సర్వే ఇది ఇంటెలిజెన్స్ చేయించుకున్న సర్వే. నేను అన్నాను 1% అని. ఆ 1% భయం ఏంటంటే ఏడు కాదు ఒకటే 1%. భయంతో వచ్చిన మాటలు. అందుకని వాడు నమ్మకండి. ఆ 1% టీడీపీకి ఇచ్చేద్దాం బెటర్. ఎందుకు చంద్రబాబు గారు ఆ 1% మీరు ఉంచేసుకోండి, మిగతా మేము తీసేసుకుంటాం పర్లేదు. శాషన్ కూడా వద్దంటారు, నేను క్లీన్ చేసేద్దాం అంటాను మా వాళ్ళు. సో సరే, దోపిడీ వ్యవస్థకి మా వాళ్ళు అంటారు ఒకటి కూడా ఇవ్వకూడదని. అసలు వదిలేద్దాం, అసలు మీకు ఏం వద్దు, వదిలేండి. మీరు పెద్దవాళ్ళు అయిపోయారు అక్కడ. మీరు అంటే అలాగే మన రమణ దీక్షితులు గారిని మీరు పెద్ద వయసు నుంచి రిటైర్మెంట్ చేశారు. అలాగే ఇంకా మీరు కూడా పాలిటిక్స్ నుంచి రిటైర్మెంట్ అయితే మా అందరికీ బాగుంటుంది ప్లీజ్. ఎందుకంటే మీరు 4 దశాబ్దాలు సుదీర్ఘంగా మీరు సేవలు మేము తీసుకున్నాం, ఆనందించాం, చక్కటి మార్పులు తీసుకొచ్చారు, చక్కగా పరిపాలించారు. ఇంక చాలు మాకు, ఇంక చాలు ఇంక జుద్దు. ఇంక మీరు ప్రశాంతంగా మీరు రిటైర్మెంట్ లైఫ్ని గడపండి, మీరు రెస్ట్ తీసుకోవచ్చు, మీరు సంతోషంగా ఉండండి. పగ్గాలు మాకు ఇచ్చేసేది మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఏం పర్లేదు. మా వదిలేండి, భరోసా ఆంధ్రప్రదేశ్ భరోసా, తెలుగు ప్రజల భరోసా మా మీద వదిలేండి, మేము చూసుకుంటాం. మీరు రెస్ట్ తీసుకోవచ్చు, ఇంక మీరు బాధపడక్కర్లేదు, మేము ఉన్నాం. నాకు ఇంత ఘనమైన ప్రేమని, ఇంత అపూర్వమైన ప్రేమని, ఇంత ఆశీస్సుల్ని, ఇంత ఆడపడుచులు ఆదరణని ఇచ్చిన మన శ్రీకాకుళం జిల్లాకి నేను మీలో ఒకడిని. ఏంటది? ఏం చేస్తా కాదు, నువ్వేమీ పట్టుకొస్తా, నా భయం వేస్తుంది చెప్పింది. ఓకే, నాకు ఏం చెప్పాలి అక్కడి నుంచి నువ్వు? నేను రిస్క్లు తీసుకున్నా చెప్పు. నేను సరే రా, నేను గొడవ పడలేకపోతారా? నీకు ఎక్కువసేపు అంట, కరెక్ట్ 2 నిమిషాలు. సారీ, పథకాలా? ఓకే, ఏంటివి ఇన్ని పథకాలా? ఏం చెప్పి దాయిట్రా ప్లీజ్ నేను పెడతాను కానీ మీరు లాంటి వాళ్ళు ఏంటివి? సార్ మనం నారా లోకేష్ గారు మన సీతంపేట వచ్చినప్పుడు ఈ విధంగా మేము చర్చిస్తే మీ ఎమ్మెల్యే కాలండి, మీ ప్రెసిడెంట్ కాలండి, మీ వార్డు మెంబర్ కాలంటండి, కానీ ఎవరికి కూడా నేను జ్ఞానం లేదు దగ్గర చెప్తా. ముఖ్యమంత్రి గారు షార్ట్ కన్ కరాటే కదా మీది? అంటే పట్టుకో అటు తిరుగు. ఇది శ్రీకాకుళం ప్రతిభ, ఇది శ్రీకాకుళం ప్రతిభ. ఇది కోడి రామ్మూర్తి పుట్టిన నేల, వీరఘట్టం ఉన్న నేల. వీరఘట్టంలో కోడి రామ్మూర్తి పుట్టిన నేలలో ఇలాంటి ఉద్దండలు కాకపోతే ఇంకెంతమంది ఉంటారు. కానీ వీళ్ళ గుర్తింపు ఏంటి? ఏం చేయాలి? నేను కరాటే నేర్చుకున్నాను కానీ నాకు తెలుసు. నీలాగా నేను బ్లాక్ బెల్ట్ తీసుకున్నావా? నేను తీసుకోలేదు. నీకు నాకు అంతే సార్, మిగతా సేమ్ టు సేమ్. చూడు, నేను ప్రభుత్వంలో లేను, ఏం చేయమని చెప్పాను. ప్రభుత్వానికి ఎలా దృష్టి తీసుకెళ్ళాను? ఒకసారి నేను ఈ తరపున లెటర్ రాయమంటే స్పోర్ట్స్ కౌన్సిల్కి నేను లెటర్ రాస్తాను. ఐ విల్ డూ దట్. థ్యాంక్ యూ. మీ ఊరేనా? నువ్వు వేసుకో చెప్తాను, నువ్వు కదా సాధించింది. నా విన్నపం ఏంటంటే, ప్రతిదీ పవన్ కళ్యాణ్ తీర్చలేడు, ప్రతి సమస్యకి పరిష్కారం. పవన్ కళ్యాణ్ ఏం చేయగలడంటే, సమస్య తన దగ్గరికి వచ్చినప్పుడు 10 మందికి తెలియజేసేలా చేయగలడు. అతని దగ్గర డబ్బులు ఉంటే, చంద్రబాబు గారు ఒక హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉండి, మన వైఎస్ఆర్సీపీ మన జగన్మోహన్ రెడ్డి గారిలాగా చాలా వేల కోట్లు ఆస్తుంటే నేను చేయగలను, ఎంతో కొంత డిస్ట్రిబ్యూట్ చేస్తాను. నాకు అంత లేదు బా. పైగా మన ఎవరో మాట్లాడుతూ ఉంటే, ఉద్దానాన్ని నువ్వు దత్తత తీసుకోవచ్చు కదా. నాన్న ప్లీజ్ కొంచెం పక్క పెట్టు, ఆటలు వెళ్ళిపోండి ప్లీజ్, దయచేసి. మీరు లోపలికి వెళ్ళండి అమ్మా ప్లీజ్, దయచేసి లోపలికి వెళ్ళండి.
ఉద్దానాన్ని దత్తత తీసుకోవచ్చు కదా అంటే సినిమాలు కూడా ఆపేసింది దత్తత తీసుకున్నారు. మరి ముఖ్యమంత్రి గారికి హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉంది, మీరు దత్తత తీసుకోవచ్చుగా. ఇలా దత్తత తీసుకోవడాలు, నేను అడిగిన దానికి సమాధానాలు చెప్పకుండా మీరు ఎందుకండి మీరు ఇక్కడ సరైన వైద్య సౌకర్యాలు లేవంటే నువ్వు దత్తత తీసుకోవచ్చు, ఏంటి వెటకారం చేస్తున్నారా, మీరు తమాషాలు చేస్తున్నారా? ప్రాణాలు కోల్పోతున్నారు ఇక్కడ ప్రజలు. వెటకారాలు చేయకండి, సరదాలు మాట్లాడతాం కానీ మీరు ఒక సమస్యకి పరిష్కారం మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదంటే పక్క తప్పుకోండి. అందుకని వెటకారాలు చేయకండి ప్రాణాలు కోల్పోతున్నప్పుడు. దత్తతగా మీరు ప్రభుత్వాల మీ దగ్గర నిధులు ఉన్నాయి, మా అందరికి సమైక్య శ్రమ, మేమందరం కలిసి కట్టుగా ట్యాక్సులు కడితే మీరు అధికారంలో కూర్చున్నారు. మీరు ట్రస్టీ, మీరు ధర్మకర్త. మీరు అంతేగాని డబ్బులు మీ జేబులో ఏంటి అన్నీ, లేదంటే మీ తాతలు సంపాదించిన డబ్బులు, ఎవరు మీ ఇంట్లో వాళ్ళు సంపాదించిన డబ్బులు ఇవ్వడానికి మా అందరి సమిష్టి కృషి, మా అందరి సమిష్టి ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బుని మీరు ధర్మకర్తగా అందరికీ సమానంగా పంచే బాధ్యత ముఖ్యమంత్రి పదవి. అంతేగాని మొత్తం సమానంగా అని చెప్పి మొత్తం మీ వాళ్ళకి పనిచేసుకుంటే కాదు. డబ్బులు అందరి డబ్బులు ఇవి. అలాగే ఇక్కడ ఒక కుర్రోడు శ్రీకాకుళం నుంచి ఇంత కష్టపడి మెడల్స్ సంపాదిస్తే దాన్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. 500 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ అప్పని ఇచ్చేశారు ఒక ఎక్స్ హెరిటేజ్ ఎంప్లాయీకి. ఉద్దానానికి 250 కోట్లు రిలీజ్ చేయమంటే ఇచ్చేసాం. ఏం చేసాం? ఏదో వాళ్ళ జేబులో డబ్బులు మనకి ఇచ్చేస్తున్నట్టే. మేము ఇచ్చేసాం కదా డబ్బులు అంటారు. మీరెవరు ఇవ్వడానికి? మేము రోడ్లు వేసాం, మేము బిల్డింగ్లు కట్టాం, మేము అవి చేసి ఏంటి ఇది? రాచరిక పాలన అనుకుంటున్నారా? అయిపోయిన రోజులు. ఇది 21వ శతాబ్దం, ఇన్ఫర్మేషన్ ఏజ్, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. అంబేద్కర్ రథసారథిగా చేసిన రాజ్యాంగం ఇది. దాని నేతృత్వంలో నడుస్తుంది ఈ దేశం. ఈ రాజకీయ మన రాచపోకడలు పోకండి. యు ఆర్ నాట్ రాయల్టీ. మీరందరూ చట్టబద్ధులే, మీరు గుర్తుపెట్టుకోండి. చట్టాలకి అతీతులుగా మటుకు వ్యవహరించకండి ఎవరైనా సరే, అది మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా. ఇది కొత్త తరం, ఇది ప్రశ్నించే తరం, ఇది పోరాటం చేసే తరం. దయచేసి మీరు ఎవరు మర్చిపోకండి. నేను మీ అందరిని కోరుకునేది కూడా మనం చాలా నిబద్ధతతో ఉండాలి. ఎక్కువ శ్రమ అవసరం లేదు, కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా మీరు ఇంతమంది మన రోడ్డు మీదకి వెళ్తే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు ఎంత వెటకారం అంటే బయట మనల్ని జనం వస్తారండి వెళ్ళిపోతారంటారు. వాళ్ళకి అర్థం కావట్లా మార్పు ఎప్పుడు వాళ్ళకి తెలియదు. ఇట్లాగే జార్ చక్రవర్తి, ఫ్రెంచ్ చక్రవర్తులు కూడా ఇలాగే అనుకున్నారు. నిన్న వాళ్ళ అబ్బాయి మాటలు చూస్తూ ఉంటే అనిపించింది, నేను వాళ్ళ మహానాడు జరుగుతూ ఉందంట, మేము రోడ్లు వేసాం, మేము అవి చేసాం, ఇవన్నీ మాట్లాడుతుంటే రోడ్లు వేసామంటుంటే ఫ్రెంచ్ విప్లవాలు ఎలా వచ్చినాయి అంటే ఇలాంటి వారసులు ఉంటేనే ఫ్రెంచ్ విప్లవాలు వస్తాయి. నిర్లక్ష్యం, అహంకారం. ఏంటో వీళ్ళేదో పెట్టి పుట్టినట్టుగా, మేమేదో కింద మాకి వీళ్ళ కింద పనిచేసేవాళ్ళలాగా, వీళ్ళ కింద మనకి బానిసల్లాగా. అరే మేము ఒక సాటి మనిషికి మాకు చిన్న కప్పు నీళ్ళు అందిస్తేనే, గ్లాసు నీళ్ళు అందిస్తేనే మేము కృతజ్ఞతలు చెప్తాం. అది సామాన్య జనం, అది సామాన్యుల పార్టీ, జనసేన పార్టీ. మీలాగా అధికారం తలకెక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడదు. దయచేసి మీరు అందరూ సరిదిద్దుకోండి. అది తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఎలా పడితే అలా మాట్లాడకండి. రోజులు మారినాయి, మీకు తెలియట్లా. మీరు వెనకబడిపోయారు. మీరు పెద్ద పెద్ద ఏసీ రూముల్లో కూర్చొని ప్రజల సొమ్ముతోటి మీరు కులుకుతూ ఇష్టానికి మాట్లాడుతున్నారు. రోజులు మారుతున్నాయి, మీకు గ్రహించట్లా. మీ భూమి కింద ఉన్న మట్టి కదులుతుంది, మీకు తెలియట్లా. కొంచెం దిగి మాట్లాడండి కొంచెం. ప్రతి ఒక్కరికి, ప్రతి తెలుగుదేశం నాయకులకి, ప్రతి ఒక్కరికి కొంచెం తగ్గి మాట్లాడండి. నేను చాలా అనుభవంతో చాలా నేర్చుకొని వచ్చాను రాజకీయాల్లోకి. ఎలా పడితే అలా రాలేదు రాజకీయాల్లోకి. మీకు నాకు కనిపిస్తాను. 2014లో వీళ్ళకి సపోర్ట్ చేయడానికి నాకైనా సరదానా? నాకు తెలీదా వీళ్ళు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు? నాకు తెలీదా? నేను అంత అమాయకుండా? అర్థం కాదా? 2014 ఎందుకు చేశానంటే 10 సంవత్సరాలు వీళ్ళు పాలనలో లేరు. కనీసం ఇప్పుడైనా కొంత జ్ఞానం ఉంటుందేమో, ఏదో చేయాలని తపన ఉంటుందేమో. ఒక మల్కన్ సింగ్ లాంటి బ్యాండిట్, ఒక బందిపోటు, పూలన్ దేవి లాంటి ఒక బందిపోటుగా ఉన్న ఆవిడ సంస్కరింపబడ్డప్పుడు
ఈ స్థాయి రాజకీయ నాయకులు ఎందుకు సంస్కరింపబడ్డ ఒక దెబ్బ తగిలిన తర్వాత అనుకునే వ్యక్తిత్వం ఉన్నవాడిని నేను. అందుకని నమ్మాను తెలుగుదేశం పార్టీని. ఒక ఛాన్స్ తీసుకుందాం, ఒకవేళ గొప్పగా పాలిస్తే, గొప్పగా మారితే. కానీ అది జరగలేదు. వాళ్ళు నాకు ఎన్నో ఆశలు పెట్టారు, మీకేం కావాలండి, నాకేం వద్దని చెప్పారు. నిజంగా నాకు మీరు చెప్పండి, ఒక పార్టీ అమరావతిలో ఇంత వాళ్ళ పార్టీ నిలబెడితే ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేయడానికి స్థలం దొరకలేదు నాకు. లీజుకు తీసుకుందామంటే ఆ లీజుకు కూడా మరి నాకు దానికి కూడా అడ్డంకులు పెట్టారు. మరి నాకు నిజంగా నాకు వాళ్ళ దగ్గర పని చేయించుకొని చేసుకోవచ్చు కదా, ఫోన్ చేసి అడగటం. నేను అడగను కావాలని. ఎవరిని దేహి అనో, స్వశక్తితో సంపాదించుకుంటాం. స్వశక్తి సంపాదించాం ఈరోజున పార్టీ స్థలం. కడుతున్నాం పార్టీ ఆఫీస్, అక్కడ స్థలం తీసుకున్నాం, కడుతున్నాం. అందుకే నేను ఎందుకంటే ఎవరిని దేహి అన్నాం, మనం దేహి అనకూడదు. ఆత్మగౌరవం మీద స్థాపించిన పార్టీ, అంతేగాని కూర్చోబెట్టి దొడ్డిదారిని వచ్చిన పార్టీ కాదు ఇది. నాయకత్వంతో వచ్చిన పార్టీ కాదు. చాలా దెబ్బలు తిని ఓటమిని ఎదుర్కొని 2009లో చాలామంది నైరాస్యానికి గురైతే వారందరి ఆకాంక్షలకి, ఎందుకంటే ఒక మార్పుకి 2009 దారి తీసేది. కానీ అనుభవ రాహిత్యం ఒకటి, ఒత్తిడి, అవకాశవాదులు చేరిగిపోవటం వల్ల ముందుకెళ్ళలేకపోయాం. కానీ ఈసారి అలాంటివి కనీసం ఏమంటే ఎట్లా అంటే కనీసం సమీపానికి కూడా రాలేవు. అలాంటి సమీపానికి కూడా రాలేవు, అవన్నీ సమీపానికి కూడా రాలేవు. నేను చాలా చిత్తశుద్ధితో ఉన్నాను, చాలా త్రికరణ శుద్ధితో ఉన్నాను. చాలా బలంగా సంకల్పంతో వచ్చాను నేను, చాలా బలమైన సంకల్పంతో. అందుకే చాలా కష్టం. ఎప్పుడు కూడా ఒక కింద నుంచి పైకి రావటం, మైనస్ నుంచి పడిపోయిన తర్వాత, పాతాళానికి పడిపోయిన తర్వాత పైకి తీసుకొచ్చి ఈ రోజున మనం వెళ్తున్నామంటే ఇదే విజయం, ఇదే తథ్యం. ఇదే విజయానికి సూచనలు. వాళ్ళ ఓటమికి సూచనలు ఏంటంటే, వెళ్ళి రాహుల్ గాంధీ గారికి షేక్ హ్యాండ్ ఇవ్వడం. ఏ రాష్ట్రాన్ని విడతీసిందో కాంగ్రెస్ పార్టీ, వాళ్ళని ఆలింగనం చేసి ముద్దు పెట్టుకోవడం లాంటి దాదాపు ఆ పరిస్థితుల్లో అవే తప్పులేవి. అది వాళ్ళ ఓటమికి. మీరు ఆఖరికి కిడ్నీ బాధితులకు సంబంధించిన నిధులు కూడా మీరు డైవర్ట్ చేసి సంపాదిస్తున్నారంటే అంతకు మించిన దిగజారుడు తనం ఇంకొకటి లేదు. ఎంత డబ్బులు కావాలి వీళ్ళకి, ఎన్ని వేల కోట్లు కావాలి, ఎన్ని తరాలు బతకాలి మీకు, ఎన్ని తరాలు. కనీసం మీకు ఏదో డబ్బు తినే జబ్బు ఉందా అనిపిస్తుంది మీకు. డబ్బు తినే జబ్బు అది వాళ్ళకి ఎంత ఉండు. ఉప్పు నీరు తాగే కొద్దీ ఎక్కువ తాగే చచ్చిపోతారు. అలాగే డబ్బు తినే జబ్బుతో చచ్చిపోతారు, అంతే, ఏముండదు. అవి పోతాయి, అవయవాలు పోతాయి. ధైర్యంగా బతకగలడా? ఒక శ్రామికుని చూసి నేర్చుకోవాలి, ఎంత ధైర్యంగా బతుకుతాడో. పోగొట్టుకోవడానికి ఏం లేదు, అంత ధైర్యం ఉంటుంది శ్రామికుల్లో. అందువల్ల వీళ్ళు చాలా క్రూరంగా మాట్లాడతారు, క్రూరంగా ప్రవర్తిస్తారు. వీళ్ళలో మార్ధవం ఉండదు, ప్రేమ ఉండదు, జాలి ఉండదు, దయ ఉండదు. ఎందుకంటే డబ్బే వీళ్ళకి. ఆ వ్యవస్థ మారాలి. డబ్బు కొద్ది మందికే కాదు, అందరికీ సమానంగా రావాలి. అధికారం కొద్దిమంది కాదు, అందరికీ. అభివృద్ధి కొందరికే కాదు, అందరికీ. ఇవన్నీ మనం తీసుకురావడానికి నా ప్రయత్నం. కష్టం నాకు తెలుసు. ఇవన్నీ సిద్ధపడిన రాజకీయాల్లోకి వచ్చాను. మీ అందరినీ కలుపుకొని, మీ అందరి సాయి శక్తితోటి గ్రామానికి వెళ్ళండి. కనీసం మీరు ఓట్ని ఫస్ట్ ఎన్రోల్ చేయించుకోండి. ఏం జరుగుతుందో చెప్తాను. మీరు ఓట్స్ ఎన్రోల్ చేయించుకోండి. మీ అందరిలో చాలా గొప్ప నాయకులు ఉంటారు, నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరిలో చాలా నిద్రాణమై ఉన్న నిగూఢమైన నాయకత్వ శక్తి ఉంటుంది ప్రతి ఒక్కరిలో. మీరు సామాన్యులు అనుకోకండి, మీరు సింహాలు. మీరు గుర్తుపెట్టుకోండి. కృష్ణమూర్తి గారు ఈ శక్తి ఉందని మీకు తెలిసి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన గుర్తించగలమా ఆయనలో ఇంత శక్తి ఉందని? ఆయన ఒక పాట పాడగలరని శక్తి ఉందని మనకు తెలుసా? తెలీదు. అది ఎవరో తట్టి లేపాలి. ఒక అవకాశం ఇస్తే ఆ శక్తి బయటకు వస్తుంది. ఈరోజు నా అవకాశం ఇంతమంది యువతకి జనసేన ఇస్తుంది. మీరు బయటికి రండి. మీరు చాలా బలంగా ఉండండి. ఫస్ట్ ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి. పైగా ఒకసారి లాస్ట్ స్టేజ్కి వచ్చిన ఓట్లు మార్చేస్తారు.
మీరు ప్రతి లాస్ట్ ఎలక్షన్ ముందు వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి. గల్లంత అయిపోతాయి ఓట్లు, కావాలని చేస్తారు. 2009లో అదే చేశారు, ఈసారి జరగదు. చొక్కా పట్టుకొని లాగుతాను ఒక్కొక్కరిని ఇలాంటి చేసిన వాళ్ళు. 2009 ఎన్నికలంత సాఫ్ట్గా పవన్ కళ్యాణ్ లేడు. దయచేసి పవన్ కళ్యాణ్ అప్పుడు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాడు, ఈరోజు సమాధానం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు. అదే తేడా. అందుకనే నాకు మీ నుంచి కావాల్సిందల్లా మీరు చాలా ఎరుకుతూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి. తప్పు జరిగిందా చొక్కా పట్టుకొని నిలదీసేయండి. మన ఓట్లు కానీ మనకు సంబంధించిన వాళ్ళే కానీ ఏమి చేసినా కట్టుకు వెళ్ళండి, సమూహంగా వెళ్ళండి. ఒకరికి వెళ్ళదు, సమూహంగా వెళ్ళండి. ఒక్కళ్ళనంటే 100 మంది వెళ్ళండి, 100 మంది అంటే 1000 మంది వెళ్ళండి, 1000 మంది వెళ్తే 10,000 మంది వెళ్ళండి. తోలు తీసేయండి ఒక్కొక్కరికి, ఏం పర్లేదు చూద్దాం, తాడో పేడో తెలుసుకుందాం 2019కి. సో అందరూ సిద్ధమవ్వండి. నాకు ఇంత ఘనమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున, జనసేన పార్టీ ముఖ్య సైనికులకి నాలాంటి మొదటి సామాన్యమైన సైనికుడు మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ జై హింద్. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.